ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తాను. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తాను. 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది 100 ఏళ్ల పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా ఒకటయ్యేనంట ప్రాణం ఒకరంటే